రెండవ ఖండంలో కర్మకాండని గురించి, దానిలో ఉన్నటువంటి దోషాలను గురించి, ఆ కర్మకాండ వల్ల కలిగేటువంటి ఫలితాలను గురించి మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఇలా ఫలితాల గురించి తెలియజేయటం, దోషాల గురించి తెలియజేయటం, ఈ రెండు ఎందుకు అని అంటే, ఫలితం కావాలని అనుకున్నటువంటి వాళ్ళు ఎలాగూ కర్మ చేయాలి గనక ఆ శాస్త్రవీతమైనటువంటి కర్మని ఎట్లా చేయాలనో, ఎట్లా చేస్తే ఫలితం వస్తుందో చెప్పారు. అలాగే ఆ కర్మకాండ ఒక్కటే మనల్ని తరింపజేస్తుంది అని ఎవరైనా భ్రమపడి పుట్టిన దగ్గర నుంచి పోయేదాకా ఈ కర్మలు చేస్తూనే బ్రతుకుతారేమో, దానివల్ల మోక్ష మార్గం వైపు ప్రయాణించేటువంటి అవకాశం కాస్త పోగొట్టుకున్నట్టయి ఈ జన్మని వ్యర్థం చేసుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో దాంట్లో ఉన్నటువంటి లోపాలని, దోషాలని కూడా తెలియజేస్తూ ఉన్నారు. అందువల్ల వాటిని వీటిని రెండిని తెలియజేయటం కోసమే నిన్న రెండవ మంత్రంలో ఈ వేద ప్రతిపాదితమైనటువంటి కర్మ ఏదైతే ఉందో అగ్నిహోత్ర విధి, యజ్ఞ విధి, అందులో ఆహుతుల్ని ఎట్లా వేయాలో చెప్పారు. మరి అలా చెప్పిన తర్వాత నిజంగా ఏం చెప్పాలి అని అంటే, ఆ యజ్ఞ విధిని ఎట్లా నిర్వర్తించాలనో, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనో అన్నీ చెప్పాలి. కానీ వెంటనే దోషాల గురించి చెప్పి మళ్ళీ చేసేటువంటి విధానాన్ని గురించి చెబుతున్నారు. అంటే అచ్చగా వరుసగా ఈ కర్మకాండ యొక్క ప్రయోజనాన్నే కనుక చెబితే, ఓహో ఇది ప్రయోజనకరమేనని ఎవరైనా అనుకుంటారేమో, అలా కాకుండా దీనివల్ల దోషాలని చెప్పి మళ్ళీ వెంటనే దాన్ని చేసేటువంటి విధానాన్ని, చేయవలసినటువంటి జాగ్రత్తల్ని అన్నింటినీ చెప్తూ ఉన్నారు. అందుకే ఈ మూడవ మంత్రం, రెండవ మంత్రంలో ఈ కర్మకాండలో అంటే యజ్ఞ విధిలో ఆహుతుల్ని ఎట్లా వేయాలనో, ఎంత జాగ్రత్తగా వేయాలనో చెప్పి, ఇప్పుడు హోమ విధిని సక్రమంగా కనుక చేయకపోయినట్లయితే వచ్చే దుష్పరిణామాలు ఏమిటో మనకి మూడవ మంత్రంలో తెలియజేస్తూ ఉన్నారు. సాధారణంగా ఇవి ఈ యజ్ఞ విధిని నిర్వర్తించిన తర్వాత ఏమి చేయాలనేటువంటి విషయంలో లోకంలో ఎవరికి కూడా అంత జ్ఞానం లేదు. కానీ ఎక్కడో వేదాల్లో ఉన్నటువంటి ఆ కర్మకాండలో ఉన్నటువంటి ఆ మంత్రాల భాగాన్ని తీసుకొని మరి ఉపనిషత్ ఋషి ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. హోమ విధిని నిర్వర్తించినటువంటి వాడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ జాగ్రత్తలు తీసుకోకపోతే ఏమవుతుంది అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. మరి అదేమిటో చూడండి, మూడో మంత్రం. యస్యాగ్నిహోత్రం అదర్శమ పౌర్ణమాసం అచతుర్మాస్యం అనాగ్రయణం అతిథివర్జితం చ అహుతమవైశ్వదేవం అవిధినాహుతం ఆసప్తమాం తస్య లోకాన్ హినస్తి. యస్య అగ్నిహోత్రం, ఎవని యొక్క అగ్నిహోత్రం. ఇక్కడ ఎవని యొక్క అగ్నిహోత్రం అంటే ఏ యజ్ఞకర్త ఈ అగ్నిహోత్ర విధిని నిర్వర్తిస్తూ ఉన్నాడు అంటే, ఈ యజ్ఞాన్ని చేస్తూ ఉన్నటువంటి యజ్ఞకర్త అయినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అదిగో అటువంటి వాడు అదర్శం. అదర్శం అని అంటే అమావాస్య రోజున చేయవలసినటువంటి కర్మలు చేయకుండా ఉంటే, అపౌర్ణమాసం పౌర్ణమి రోజున చేయవలసినటువంటి కర్మలు చేయకుండా కనుక ఉన్నట్లయితే, అచాతుర్మాస్యం చాతుర్మాస్యాన్ని నిర్వర్తించకుండా ఉన్నట్లయితే, అనాగ్రయణం నూర్పిడి సమయంలో చేయవలసినటువంటి కర్మలు కనుక చేయకపోయినట్లయితే, నూర్పిడి అంటే పంట పొలాలు, పంట పొలాల్లో పంట వచ్చినటువంటి సమయంలో నూర్పిడి చేస్తారు. అదిగో ఆ సమయంలో కనుక చేయవలసినటువంటి కర్మలు చేయకపోయినట్లయితే, అతిథి వర్జితం అతిథులు కనుక లేకపోయినట్లయితే, అహుతం సమర్పణ కనుక లేకపోయినట్లయితే అంటే దక్షిణలు కనుక సమర్పించకపోయినట్లయితే, అవైశ్వదేవం వైశ్వదేవ విధిని నిర్వర్తించకపోయినట్లయితే, అవిధినాహుతం విధి లేకుండా, శాస్త్ర విధి లేకుండా ఎట్లా పడితే అట్లా ఆహుతులు కనుక సమర్పించడం, అట్లా చేస్తే
తస్య అతడి యొక్క ఆసప్తమాన్ లోకాన్, అదిగో ఆ 7 లోకాల వరకు కూడా హినస్తి నశింపజేస్తుంది. అతడి యొక్క 7 లోకాల పుణ్యాలను నశింపజేస్తుంది. ఎవరైతే అమావాస్య నాడు ఆచరించవలసినటువంటి కర్మల్ని ఆచరించక, పౌర్ణమి నాడు ఆచరించవలసినటువంటి కర్మల్ని ఆచరించక, చాతుర్మాస్యం ఆచరించకుండా, నూర్పిడి సమయంలో అనుసరించదగినటువంటి కర్మలు చేయకుండా, అతిథులు అనేటువంటి వాళ్ళు లేకుండా, వైశ్యదేవ ఆహుతులు లేకుండా, శాస్త్ర విరుద్ధంగా ఆహుతులు సమర్పించి ఈ అగ్నిహోత్ర హోమాన్ని చేస్తారో, అదిగో అటువంటి వాళ్ళు ఆ యజ్ఞం యొక్క యజ్ఞకర్త, ఆ యజ్ఞకర్త యొక్క 7 లోకాలని కూడా నశింపజేస్తుంది అంటే ఇదిగో ఇది పాపం. అంటే కొత్తగా మనకి చెడు ఏమి జరుగుతుందో దాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. జాగ్రత్తగా ఆలోచిస్తే కర్మకాండ యొక్క విధ్వంసక వైభవాన్ని తెలియజేస్తూ ఉంది ఈ మంత్రం. వైభవం అనగానే ఏదో గొప్ప వైభవం అనుకోండి, విధ్వంసక వైభవం అంటే సర్వనాశనం చేసేటువంటి వైభవం, అదిగో దాన్ని తెలియజేస్తూ ఉంది ఈ మంత్రం. ఆలోచన పరుడైనటువంటి వాడికి ఈ మంత్రం గొప్ప తెలివిని ప్రసాదిస్తుంది, గొప్ప జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. యజ్ఞ విధిలో ఉన్నటువంటి లోపాలని తెలియజెప్పి వాటి వల్ల కలిగేటువంటి వినాశనాన్ని తెలియజేస్తూ ఉంది. ఇక్కడ 7 రకాలైనటువంటి విధులను తెలియజెప్పారు. ఇంతకుముందు చెప్పినవన్నీ కూడా 7 రకాలైనటువంటి విధులు ఉన్నాయి. ఈ 7 రకాలైనటువంటి విధుల్లో 7 కానీ కొన్నింటిని కానీ ఏ ఒక్కదాన్ని కానీ ఆచరించకపోయినట్లయితే ఏం జరుగుతుందట? ఆ యజ్ఞకర్త యొక్క 7 లోకాలు నశించిపోతాయి. 7 లోకాలు యజ్ఞకర్త యొక్క లోకాలు నీనియా అంటే 7 లోకాల్లో అనుభవించవలసినటువంటి భోగాలు, పుణ్యకర్మ ఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నశించిపోతాయి. ఇంకొక అర్థం కూడా ఉంది, దాని తర్వాత చెప్పుకోండి. 7 తరాల వాళ్ళ యొక్క పుణ్యకర్మలన్నీ కూడా నశించిపోతాయి అని. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఈ మంత్రాన్ని అవగాహన చేసుకోవాలి. నిత్యాగ్నిహోత్రాన్ని కనుక ఆచరించినట్లయితే అదృష్ట ఫలాలు కలిగి మరణానంతరం మోక్షప్రాప్తి అని కొంతమంది అభిప్రాయం, మీమాంసకులైనటువంటి వాళ్ళు అలా చెప్తారు. ఏమిటనంటే ఇదిగో అదృష్టం, మనకి కొన్ని కర్మఫలాలు, మంచి ఫలాలు వస్తాయి, పుణ్యకర్మ ఫలాలు వస్తాయి, మరణానంతరం మోక్షం వచ్చేస్తుంది. కానీ వేదాంతం తెలిసినటువంటి వాడు ఎవడు కూడా మరణానంతరం మోక్షం వస్తుంది అనేటువంటి మాట నమ్మరు, రాదు. ఎందుకంటే జీవించి ఉన్నప్పుడే మోక్షాన్ని పొందితే ఇక ఆ తర్వాత మరణం ఎప్పుడు వచ్చినా ఇక సమస్య లేదు. కానీ జీవించి ఉన్నంత వరకు కూడా జీవభావంలో ఉండి మరణ సమయంలో ఒక్కసారిగా మరణించిన తర్వాత మోక్షం రావాలి అంటే మరి అది ఎక్కడి నుంచి వస్తుందో అది వాళ్ళకి తెలియాల్సిందే. అందుకని ఈ నిత్యమైనటువంటి అగ్నిహోత్ర విధిని జ్ఞానులైనటువంటి వారు ఎవరు కూడా ప్రోత్సహించరు. ఈ అగ్నిహోత్రంలో, నిత్యాగ్నిహోత్రంలో 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, ప్రతిరోజు అగ్నిహోత్రాన్ని ఆచరించాలి. నాకు కుదరలేదండి, నేను ఊరికి పోయానండి, నేను ఆ పని చేశానండి, నేను అదిగో అర్జెంటుగా మా చుట్టం వచ్చాడు, ఇంక ఇవన్నీ కుదరవు. ప్రతిరోజు అగ్నిహోత్రాన్ని నిర్వర్తించిన తర్వాతనే ఇంట్లో నుంచి బయటికి రావాలి. 2, కామ్యకర్మల్లాగా ఇవి ఫలితాన్ని ఇవ్వవు. ఈ నిత్యాగ్నిహోత్రం కామ్యకర్మల్లాగా ఫలితాన్ని ఇవ్వదు. ఇక ఆచరించకపోతే ప్రత్యవాయ దోషం. ప్రత్యవాయ దోషం అంటే ఫలితం రాకపోవటం కాదు, వ్యతిరేక ఫలితం. ఫలితం రాకపోవటాన్ని ముందు చెప్పారు. కామ్యకర్మల్లాగా ఫలితాన్ని ఇవ్వదు. ఇప్పుడు ఫలితాన్ని ఇవ్వకపోగా మనకి ఉన్న పుణ్యాన్ని కూడా ఖర్చు చేసేటువంటిది, అంటే నష్టపరిచేది. అందుకని ఆచరించకపోతే ప్రత్యవాయ దోషం అంటే వ్యతిరేక ఫలితం వస్తుంది. కర్మలన్నీ కూడా బంధహేతువులు, మనల్ని ఈ లోకానికి బంధించేవే ఈ కర్మలన్నీ కూడా. కారణం ఏమిటంటే కర్మలన్నీ అజ్ఞానంలో చేసి, జ్ఞాని అయినటువంటి వాడు కర్మ చేయడు. సాధారణంగా మీరు చూస్తూ ఉంటారు, ఎంతటి జ్ఞానైనా సన్యాసం స్వీకరించినటువంటి వాడు యజ్ఞాన్ని ఆచరించడు. అక్కడ కూర్చోడు, యజ్ఞకర్తగా కూర్చోడు, యజ్ఞాన్ని ఆచరించు, ఊరికినే అక్కడ అటు ఇటు తిరుగుతాడు, చుట్టూ తిరుగుతాడు, అంతే. అది సన్యాసి అయినటువంటి వాడు. సన్యాసి అయినటువంటి వాడు నిజంగా ఆయనేమి ఆత్మజ్ఞాని అయినటువంటి వాడని చెప్పడానికి లేదు. సన్యాసుల్లో ఎక్కడో ఓ 10,000 మందికో 20,000 మందికో ఒకడు ఆత్మజ్ఞాని ఉంటే ఉండొచ్చేమో, కానీ మిగిలినటువంటి వాళ్ళు ఆత్మజ్ఞాని కాదు,
ఆత్మానుభూతి పొందినటువంటి వాడు, అంటే మోక్షాన్ని పొందినటువంటి వాడు. మోక్షాన్ని పొందినటువంటి వాడు కాకపోయినప్పటికీ కూడా సన్యాసం పుచ్చుకున్నాడు కనుక కర్మల నిషేధం, అందుకని కర్మ చేయడు. మరి శంకరాచార్యుల గీతా భాష్యంలో ఈ విషయాన్ని చెప్తూ ఒక మాట అన్నారు, అవిద్వద్ విషయం కర్మ. అవిద్వద్ విషయం అంటే కర్మ అజ్ఞానులకి సంబంధించింది అని. మనం రోజు చేసే కర్మలన్నీ అజ్ఞానంలో చేసి, ఎందుకని అజ్ఞానంలో చేస్తున్నాం? నేను జీవుడిని అనుకొని చేస్తున్నాను. ఇది చేస్తే నాకు ప్రయోజనం, ఇది చేస్తే నాకు నష్టం, అది చేస్తే మంచిది, ఇది చేస్తే చెడ్డ అనుకుంటున్నాం. ఎవరికి మంచిది, ఎవరికి చెడ్డ? జీవుడికా, మన యథార్థ స్వరూపమైనటువంటి ఆత్మక? ఒకసారి జాగ్రత్తగా ఆలోచిస్తే ఆత్మకు నష్టం ఏమైనా ఉంటుందా? ఆత్మకు లాభం ఏమైనా ఉంటుందా? ఏముండదు. కాబట్టి నాకేం లాభం లేదు, నాకేం నష్టం లేదు అంటున్నా. నాకు ఇదైతే ప్రయోజనం, అదైతే ప్రయోజనం, ఇదైతే నష్టం, అదైతే కష్టం, దుఃఖం, బాధ అని అంటుంది. కాబట్టి కర్మ అనేటువంటిది అజ్ఞానులకు సంబంధించింది. మరి ఇప్పుడు ఈ నిత్యకర్మకు సంబంధించి అంటే యజ్ఞ విధిలో నిత్యకర్మ అంటే నిత్యము చేసేటువంటి అగ్నిహోత్ర విధి, అప్పుడప్పుడు చేసేటువంటి యజ్ఞం అదేం పర్వాలేదు, ఈ దోషాలు లేవు. నిత్యకర్మలోనే ఉన్నటువంటి నిత్యకర్మను ఆచరిస్తే ఫలితం శూన్యం, ఆచరించకపోతే ప్రత్యవాయు దోషం. నువ్వు ఒకరోజు ఆపేసావనుకో ప్రత్యవాయు దోషం, నిరంతరంగా చేస్తూ ఉన్నావు అనుకోండి ఫలితం ఏమి లేదు. అందుకని నేను అవిక్రమనాశం ప్రత్యవాయు దోషం అని నేను చెప్పుకున్నాను. ఇదే మనం ఆలోచించదగినటువంటి అసలైనటువంటి విషయం. నిత్యాగ్నిహోత్రంలో ఉన్నటువంటి లోపాలని అధిగమించడానికి నిత్య కర్మగా మనం చేయవలసింది జప, ధ్యాన, సంకీర్తన మొదలైనటువంటి సాధన. జపం చేసినా, ధ్యానం చేసినా, సంకీర్తన చేసినా, ఇంకా ఏ ఆధ్యాత్మిక శ్రవణ మన్న నిధిధ్యాసనలు చేసినా ఇవన్నీ కూడా చక్కగా మనకి మోక్షానికి సోపానాలు. కానీ ఈ యజ్ఞ విధి, ఈ అగ్నిహోత్ర విధి ఏదైతే ఉందో అది మాత్రం ఏ రకమైనటువంటి ప్రయోజనం కూడా కలిగించదు. మరి ఇవేం కలిగిస్తాయండి? మనశుద్ధిని ఇస్తాయి. మనశుద్ధి కారణంగా ఆత్మానుసంధానానికి దారితీస్తాయి. కాబట్టి ఈ అగ్నిహోత్ర విధి ఏదైతే ఉందో దానివల్ల అంతగా ప్రయోజనం లేదు. మరైతే నష్టాల గురించి మళ్ళీ మనకి మంత్రంలో వివరిస్తున్నారు. ఏం చెప్తున్నారు? అగ్నిహోత్రం యొక్క విధి విధానాలు, అగ్నిహోత్రం చేసినటువంటి వాడు, అగ్నిహోత్రం రోజు చేసేటువంటి వాడు, రోజు అగ్నిహోత్రం చేసేటువంటి వాడు ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ జాగ్రత్తలు తీసుకోకపోతే అతడికి వచ్చేటువంటి నష్టం ఏమిటి, కష్టం ఏమిటి, బాధ ఏమిటి? వీళ్ళు ఈ అగ్నిహోత్రాన్ని చేసేటువంటి వాళ్ళు ముఖ్యంగా చేయవలసింది ఒకటి, అమావాస్య నాడు ఆచరించవలసినటువంటి కర్మలు. అంటే ప్రతి అమావాస్య రోజున, ప్రతి నెల ఒక రోజు అమావాస్య రోజున అతడు చేయవలసినటువంటి విధులు వేద కర్మకాండలో చెప్పండి, వేదాల్లో ఉన్నటువంటి కర్మకాండలు వాటిని చేస్తూ ఉండాలి. పౌర్ణమి నాడు, మళ్ళీ నెలకు ఒకసారి పౌర్ణమి నాడు చేయవలసినటువంటి, అంటే ప్రతి 15 రోజులకి అమావాస్య పౌర్ణమి, అమావాస్య పౌర్ణమి వస్తుంది. అలా వచ్చినప్పుడు ఖచ్చితంగా చేయవలసినటువంటి కర్మలు కొన్ని చెప్పబడి ఉన్నాయి, వాటిని ఆచరించాలి. మూడోది చాతుర్మాస్యాన్ని ఆచరించాలి. చాతుర్మాస్య వ్రతం అని అంటే మనకు తెలుసు, ఆషాఢ పౌర్ణమి నుండి 4 మాసాల పాటుగా ఎక్కడో ఒక చోట ఉండి అక్కడ హోమాలు, అలాగనే ఉపన్యాసాలు, ప్రవచనాలు, అలాగనే పూజలు, అలాగనే సంకీర్తనలు, ఇలా దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలని ఆచరిస్తూ ఉండాలి. అదిగో ఆ ప్రకారంగా ఈ నిత్యాగ్నిహోత్రం చేసేటువంటి వాళ్ళు అలా చాతుర్మాస్యాన్ని గనక చేయకపోతే మళ్ళీ దానికి దోషం ఉంది. అందుకని చాతుర్మాస్యాన్ని ఆచరించాలి. ఇక 4వది నూర్పిడి సమయంలో అనుసరించాల్సినటువంటి కర్మలు, అంటే ప్రథమ ఫలాలని అర్పించాలి. అది ఏంటి ప్రథమ ఫలాలు అర్పించడం అంటే? వ్యవసాయదారులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, ఈ 3 రకాలైనటువంటి వాళ్ళ సంగతి చెప్తే సరిపోతుంది. వ్యాపారస్తులైనటువంటి వాళ్ళు సంవత్సరానికి ఒకసారి లెక్క చూసుకొని మనకింత లాభం వచ్చింది అని అనుకుంటారు. లాభం వచ్చిందని అనుకున్న తర్వాత వాళ్ళు ఖచ్చితంగా ఏం చేయాలి? ఈ యజ్ఞ విధిని ఆచరించినటువంటి వ్యాపారస్తులు, ఈ నిత్యాగ్నిహోత్రాన్ని ఆచరించిన వాళ్ళు
ఏం చేయాలట? తమకు వచ్చినటువంటి లాభంలో కొంత భాగాన్ని దాన ధర్మాలు చేయాలి. వ్యవసాయదారులు అయ్యారనుకోండి, పంట పండిస్తూ ఉంటారు. పంట పండించడానికి కావాల్సినటువంటి కృషి అంతా చేస్తూ ఉంటారు. పంట వచ్చేసింది, దాన్ని నూర్పిడి చేశారు, బస్తాలకు ఎత్తుకుంటున్నారు ధాన్యాన్ని. ఆ బస్తాలకు ఎత్తుకునేటప్పుడు అప్పుడు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి అదిగో వాళ్ళకి ఆ దాంట్లో కొంత భాగాన్ని ఇస్తూ ఉండాలి. అట్లానే ఉద్యోగస్తులు, ఉద్యోగంలో చేరినటువంటి ఉద్యోగస్తుడు నెల నెల జీతం తీసుకుంటాడు. అయితే మొదటి నెల జీతం తీసుకున్నప్పుడు ఆ జీతంలో నుంచి ఎక్కువ భాగాన్ని ఎవరికో ఒకరికి సమర్పించుకోవాలి. ఎవరికో ఒకరికి కాదు, ఎంతమందికైనా సమర్పించవచ్చు. కాబట్టి ఆ ప్రకారంగా వాళ్ళు చేయాలి. దీన్ని మన నూర్పిడి సమయంలో అనుసరించవలసినటువంటి కర్మలు అని అంటారు. ఇక 5వది, ప్రతిరోజు కూడా యజ్ఞకర్త ఈ అగ్నిహోత్ర విధి నిర్వర్తించినటువంటి వాడు అతిథితో కలిసి భోజనం చేయాలి. అతిథితో పాటుగా భుజించాలి. అతిథి అని అంటే మనం ఎవరినో ఒకరిని పర్మనెంట్గా పెట్టుకుందామంటే రోజు వచ్చి నాతో పాటుగా భోజనం చేయవే, అట్ట కుదరదు. వాడు అతిథి కాదు. ఎందుకంటే వాడికి ముందుగానే చెప్పావు రోజు రమ్మని, కనుక వాడు అతిథి కాదు. మరి అతిథి అంటే ఎవరు? తిథి లేకుండా వచ్చిన వాడు అతిథి. అనుకోకుండా రావాలి. నువ్వు వాడిని ముందుగా పిలిచి అపాయింట్మెంట్ ఇచ్చి రమ్మంటాం కాదు. అనుకోకుండా నీ దగ్గరికి వస్తే అయ్యా అని అంటే రా భోజనం చేద్దు కానీ పక్కన కూర్చోబెట్టుకొని భోజనం చేయాలి. ఒక్కొక్క రోజు అతిథులు దొరకరు. మరి అప్పుడు ఆ అగ్నిహోత్ర విధి నిర్వర్తించినటువంటి వాడు ఏం చేయాలంటే బయటకు వచ్చి, ఇంట్లో నుంచి బయటకు వచ్చి అలా బజారుకి కూడా వెళ్ళి ఎక్కడ అతిథి దొరుకుతాడా అనేటువంటిది ఆలోచించుకొని అదిగో ఎవరో ఒకరు దొరికితే వాళ్ళని అయ్యా భోజనానికి రమ్మని చెప్పి తీసుకొని వచ్చి కూర్చోబెట్టుకొని భోజనం చేయాలి. దీన్నే మనకి కర్మకాండలో మరొక మాట కూడా చెప్పారు వేదాల్లోని, ఒకవేళ అలా దొరక్కపోతేనో అని. దొరక్కపోతే ఆ రోజుకి ఆయన భోజనం మానేయాలి. ఇది అంటే అతిథి లేకుండా నువ్వు భోజనం చేయడానికి వీలు లేదు. నువ్వు ఒక్కడివే కూర్చొని భోజనం చేయడానికి వీలు లేదు. ఒక్కడెందుకంటే నా భార్య బిడ్డలు అందరూ కూర్చుంటామండి, అట్లా కుదరదు. నీ భార్య బిడ్డలు కూర్చుంటే కుదరదు, అతిథి కావాలి. తిథి లేకుండా వచ్చినటువంటి వాడు అతిథి అని అంటారు. అందుకని అటువంటి వాడు కావాలి. ఇక 6వది, వైశ్వదేవ ఆహుతులు లోపించకూడదు. వైశ్వదేవ ఆహుతులు అని అంటే పక్షులకి గింజలు వేయటం కానీ, పశువులకి మేత వేయటం కానీ, అదిగో ఆవులకి ఆ తౌడో లేకపోతే మేతో వేయటం కానీ, ఇట్లా ఈ జంతువులకి పశుపక్షాదులకి వాటికి ఆహారాన్ని ఇచ్చి తృప్తిపరచిన వాటిని దీన్ని వైశ్వదేవం అంటారు. కాబట్టి ఈ వైశ్వదేవ ఆహుతులు లోపించకుండా ఉండాలి. ఇక 7వది, శాస్త్రంలో నిర్ణయించబడినటువంటి విధంగా యజ్ఞ విధిని నిర్వర్తించాలి. శాస్త్రంలో ఎట్లా చెప్పారో అదే విధంగా ఈ యజ్ఞకర్మని నిర్వర్తించాలి. అంటే మంత్ర దక్షిణలు అంటారు దీన్ని. మంత్రాలు చక్కగా ఉండాలా, దక్షిణలు సమర్పించాలి. మంత్రం లేకపోయినా, మంత్రదోషమైన దక్షిణ దోషమైన అది దోషం కింద లెక్క. అందుకని మంత్ర దక్షిణలు యథావిధిగా సమర్పిస్తూ ఉండాలి. ఇవి 7. ఇవి ఎవరు చేయవలసినవి? అగ్నిహోత్ర విధిని ప్రతిరోజు నిత్యము చేస్తూ ఉండేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ 7 రకాలైనటువంటి విధుల్ని కూడా పాటించాలి అని వేదాలలో ఉన్నటువంటి కర్మకాండలో ఇవన్నీ కూడా చెప్పబడి ఉంటాయి. ఈ పైన చెప్పినటువంటి విధులు అన్నింటినీ కానీ, కొన్నింటిని కానీ, ఏ ఒక్కదాన్ని కానీ ఆచరించకపోయినా, ఏమండి 7 6 ఆచరించాలంటే ఒక్కటే కదండి. నో ఎగ్జంప్షన్. ఒక్కటైనా సరే కుదరదు, అప్పుడు దోషం కింద లెక్కే అవుతుంది. అందుకని వాటిని ఆచరించడం మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ రోజుల్లో ఎంతవరకు సాధ్యం, మన యొక్క మనస్తత్వానికి ఎంతవరకు కుదురుతుంది అనేది కూడా ఆలోచించుకోవాలి. అట్లా కనుక ఆలోచిస్తే ఈ కాలంలో ఉన్నది ఉన్నట్టుగా ఖచ్చితంగా లెక్క ప్రకారం శాస్త్ర విధిని అనుసరించి ఆచరించడం అనేటువంటిది కష్టమని మనకు అర్థమైపోతుంది. అయితే ఈ దోషానికి ఫలితం ఏమిటి అది కూడా చెప్పారు ఇక్కడ. అనుకున్న ఫలితం, కోరుకున్న ఫలితం, లేదా శుభం, లేదా కోరికలు తీరకుండా ఉండటమా? అట్లయితే పర్వాలా. ఎందుకంటే మనం ఏదైనా లోపంగా చేస్తే, మనం ఏ కోరికతోటైతే చేశామో ఆ కోరిక మనకు కనుక తీరకపోతే పోనీలేండి ఇంకో రకంగా తీర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం అనుకుంటాం. అంతవరకైతే ఏం పర్వాలా. కానీ పైన చెప్పినటువంటి విధిపూర్వకంగా యజ్ఞకర్తవు నిర్వర్తించకపోయినట్లయితే
దానివల్ల కలిగేటువంటి దోషం వల్ల అతడి 7 లోకాలు ధ్వంసమైపోతాయి. ఏంటి 7 లోకాలు ధ్వంసమైపోవటం అంటే, ఇంతకు ముందు పుణ్యకర్మల ద్వారా చేసినటువంటి పుణ్యకర్మలు చేసిన దానివల్ల వచ్చేటువంటి కర్మఫలాలు ఏవైతే ఉన్నాయో అవి 7 లోకాల్లో తనకు లభించవలసినటువంటి ఆ కర్మఫలాలు, ఆ పుణ్యఫలాలు, వాటి యొక్క గతి ధ్వంసం అయిపోతుంది. ఆ లోకాల్లో పొందాల్సినటువంటి సుఖాలు, భోగాలు, ఆనందం అదంతా కూడా నశించిపోతుంది. ఏమిటా 7 లోకాలంటే? భూలోకం దగ్గర నుంచి ప్రారంభం. భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, తపోలోకం, జనాలోకం, సత్యలోకం. ఈ 7 లోకాలు ఊర్ధ్వలోకాలు అంటారు. ఈ ఊర్ధ్వలోకాలు 7 కూడా ఏ ఏ పుణ్యకర్మల ఫలాలను అనుభవించాలనో ఇంతకు ముందు చేసి అవి కాస్త రద్దు. అంటే ఎన్నో జన్మల్లో నాకు పుణ్యం వస్తుంది, సుఖం వస్తుంది, స్వర్గభోగాలు అనుభవించాలని చేసినటువంటివన్నీ కూడా ఇప్పుడు రద్దయిపోతాయి దీని కారణంగా. దీనికి మరొక రకమైనటువంటి అర్థం కూడా చెప్పుకోవచ్చు. 7 లోకాలు అని అంటే 7 తరాలని అర్థం. తనకంటే ముందున్నటువంటి 3 తరాలు, తాను, తన తర్వాత ఉన్నటువంటి 3 తరాలు, అంటే ముత్తాత నుండి ముది మనవడి దాకా, ముత్తాత, తాత, తండ్రి, కొడుకు, మనవడు, ముది మనవడు, తాను, అంటే మొత్తం 7 అయ్యారనమాట. కాబట్టి ఈ 7 తరాలు కూడా వాళ్ళ యొక్క గతి కూడా నశించిపోతుంది అని. అంటే ఎవరైతే పైన చెప్పినటువంటి విధులు పాటించకుండా హోమాన్ని నిర్వర్తిస్తూ ఉంటారో తనకే కాక తండ్రి, తాత, ముత్తాతలకి, కుమారుడు, మనవడు, ముది మనవాళ్ళకి, వాళ్ళకు కూడా హాని చేసినటువంటి వాళ్ళు అవుతారు. ఇది అభిక్రమనాశ, ప్రత్యవాయ దోషాలు రెండింటినీ ఇక్కడ మనకి వివరించారనమాట. అంతే. దీంట్లో 2 ఉన్నాయి. చేస్తే ఫలితం లేకుండా పోవటం ఉంది, చేయడంలో కనుక పొరపాటు జరిగితే ఈ వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అంటే మొత్తం మీద ఫలితాలు రాకపోగా ఇక్కడ చెడ్డ ఫలితం రావటం అనేటువంటిది ఖాయం. అంటే ఇంతకుముందు సంపాదించుకున్నటువంటి పుణ్యఫలాలు కూడా నశించిపోతున్నాయి. ఎప్పుడు దాన్ని సక్రమంగా విధి ప్రకారం, శాస్త్ర విధి ప్రకారం నిర్వర్తించకుండా ఉన్నట్లయితే, శాస్త్రంలో చెప్పినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో 7 రకాలైనటువంటివి అవి గనక చేయకపోయినట్లయితే, వాటిలో ఏది చేయకపోయినప్పటికీ కూడా ఇదిగో ఈ పుణ్యఫలాలన్నీ కూడా నశించిపోతాయి. దీన్ని బట్టి సాధకులైనటువంటి వాళ్ళు సకామ కర్మల నుంచి వాళ్ళ యొక్క బుద్ధిని కనుక మరలించుకోకపోయినట్లయితే గొప్ప వినాశనం కలుగుతుంది అని ఈ మంత్రం మనకి తెలియజేస్తాం. అందువల్ల సకామ కర్మల్ని క్రమక్రమంగా మనం విడిచిపెట్టాలి. తెలిసిన తర్వాత, తెలియకముందు మనం చేయగలిగింది ఏం లేదు. తెలిసిన తర్వాత సకామ కర్మల్ని మనం విడిచిపెట్టడానికి సిద్ధం కావాలి. అలా విడిచిపెట్టేసి ఈ నిష్కామ కర్మల వైపుకి మానవుల్ని, సాధకుల్ని, ముముక్షుల్ని త్రిప్పటానికి ఈ మంత్రం చక్కగా ఉపయోగపడుతుంది. నిష్కామంగా కనుక ఏ రకమైనటువంటి కర్మ చేసినప్పటికీ కూడా, నిత్యాగ్నిహోత్రమైన, లేదా యజ్ఞకర్మైనా, లేదా వేదాల్లో చెప్పబడినటువంటి యజ్ఞయాగాది విధులైన ఏవి చేసినప్పటికీ కూడా నిష్కామంగా కనుక చేసినట్లయితే ఏ రకమైనటువంటి దోషాలు లేవు. ఏ రకమైనటువంటి దోషాలు లేవు. అంటే ప్రత్యవాయ దోషం లేనే లేదు. అంటే మనకి సంపాదించుకున్నటువంటి పుణ్యం కూడా పోవటం అనేటువంటిది లేదు. అభిక్రమనాశం అంటే మనం కోరుకున్న ఫలితం రాకపోవటం, అసలు మనం ఫలితమే కోరుకోలేదు కనుక ఇక రాకపోవటం అనేది లేదు. అందుకని ఆ దోషం లేదు. కాబట్టి నిష్కామంగా చేయటానికి, సకామ కర్మలు చేసేటువంటి వారు నిష్కామ కర్మల వైపుకు మరలించడానికి ఈ మంత్రం ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా అసలు కర్మలే చేయకూడదు అని అర్థం చేసుకోకూడదు. దీన్ని బట్టి ఇక్కడ మనకి ఆలోచన వస్తుంది. ఇది వింటూ ఉంటే ఏమండి ఇంత గందరగోళం ఎందుకు, అసలు ఏ కర్మ చేయకుండా ఉంటే అని అంటాం. కర్మ చేయకుండా ఉండటం కుదరదు. ఏదో ఒక కర్మ చేస్తూ ఉండాల్సిందే. నిరంతరము ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు కర్మలు చేస్తూనే ఉంటాం. ఆ తర్వాత నిద్రపోవటం అనేటువంటి కర్మ చేస్తూ ఉంటాం. కనుక కర్మలు చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండేటువంటి వీలు లేదు
ఇది భగవద్గీతలో భగవానుడే చెప్పాడు. నై కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యత్ కర్మకృత్ అకర్మకృత్, కర్మ చేయకుండా ఉండటం అనేటువంటిది కుదరదు అని. కాబట్టి అంతఃకరణ శుద్ధికి ఉపయోగించేటువంటి నిష్కామ కర్మలనే చెయ్యాలి. అవే మనందరికీ కూడా నిజంగా అవసరం. అందువల్ల సేవ, జపం, సంకీర్తన, నామస్మరణ, శ్రవణం, మననం, నిధిధ్యాసనం, ఇంకా వీటిని కనుక కొంచెం దాటితే మనకి ఆత్మనిష్ట లేదా సాక్షి భావన, ఆత్మనిష్ట, చివరికి ఆత్మానుభూతి. అందువల్ల ఇలా ఒక్కొక్క మెట్టు ఎక్కాలంటే మనం నిష్కామంగా చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవే మనల్ని ఉద్ధరిస్తాయి. అందువల్ల జపం కానీ, ధ్యానం కానీ, అలాగనే సంకీర్తన కానీ, నామస్మరణ కానీ, శ్రవణ, మనన, నిధిధ్యాసనలు, సాక్షి భావన ఇవన్నీ కూడా చక్కగా ఉపయోగం. కాబట్టి ముముక్షులైనటువంటి వారు, మోక్షార్థులైనటువంటి వారు ఈ సకామ కర్మల్ని విడిచిపెట్టి ఈ రకమైనటువంటి నిష్కామ కర్మల వైపుకు మళ్ళాలి. అలాగని కర్మలు చేయకుండా నేను ఊరికే ఉంటాను అంటే కుదరదు. కర్మలు చేయవలసిందే. ఆ చేసేటువంటి కర్మలు ఎలా ఉండాలి అంటే అవి మనకి బంధం కాకుండా ఉండాలి. మనం కనుక కోరికతోనే చేస్తే అవి బంధం అవుతాయి. ఆ కోరికే మనకి బంధం. కోరిక లేకుండా చేస్తే ఇక బంధం అయ్యేటువంటి ప్రశ్నే లేదు. అందువల్ల ఇలా నిష్కామ కర్మలు చేస్తూ ఉండాలి. కర్మఫలాన్ని ఆశించకుండా చేస్తూ ఉండాలి. ఇలా చేసినప్పుడే మనకి ప్రయోజనం కలుగుతుంది. అందువల్ల మనం చేసేటువంటి కర్మలు మనల్ని బంధించకుండా ఉండేటువంటి విధం ఇది. నిష్కామంగా చేసి మనం మనశ్శుద్ధిని పొందాలి. మనశ్శుద్ధిని పొందితే ఆత్మజ్ఞానాన్ని అందుకోవటానికి అర్హత వస్తుంది. ఆత్మజ్ఞానాన్ని అందుకోవటానికి అర్హత కనుక వస్తే ఆత్మజ్ఞానాన్ని అందుకుంటాం. ఆత్మజ్ఞానాన్ని కనుక అందుకున్నట్లయితే ఆత్మ నిష్టలో ఉండటానికి ప్రయత్నించవచ్చు. ఆ నిష్టలో కనుక ఉంటే చివరికి ఆత్మానుభూతి కలుగుతుంది. ఈ ప్రకారంగా ఒక్కొక్క మెట్టు మనం ఎక్కడం జరుగుతుంది ఈ నిష్కామ కర్మల ద్వారా మనశుద్ధి కనుక చేసుకున్నట్లే. అందుకని ఇలాగనే ఉండాలి. అంతేగాని ఇవి కనుక చేసినట్లయితే ఇంత కష్టపడి చేస్తున్నాం కదండి, వేదాల్లో చెప్పినట్టు చేస్తున్నాం కదా, ఇవి కష్టపడి చేస్తే మనకి బాగా కలిసి వస్తుంది అని మాత్రం మునిగిపోకూడదు, పిచ్చి పరుగులు తీయకూడదు వీటి వెంట అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. వెంటనే రెండవ మంత్రంలో ఇలా చెప్పి మూడవ మంత్రం దగ్గర నుంచి మళ్ళీ యజ్ఞ విధిని ఎట్లా నిర్వర్తించాలి అనే విషయాన్ని చెప్తున్నారు. న్యాయంగా ఈ మంత్రాన్ని చివరికి చెప్పాలి. కానీ రెండవ మంత్రంలో ఏం చెప్పారు? ఆహుతులు ఎట్లా వేయాలో చెప్పారు. ఆహుతులు ఎట్లా వేయాలో చెప్పిన తర్వాత మిగతాది కంటిన్యూ చేయాలి. మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇక్కడ మనకు అర్థమవుతుంది మధ్యలో ఎందుకు తీసుకొచ్చి దీన్ని ఇరికిచ్చారు. ఇక మళ్ళీ అన్నీ హోమం ఎట్లా చేయాలనేటువంటి విషయాన్ని చెప్పారు. మరి ఇక్కడ ఒక్కటి మీరు దీనివల్ల వచ్చేటువంటి నష్టాన్ని గురించి ఎందుకు చెప్పారంటే ముందు అవన్నీ చెబితే ఈ యజ్ఞం వల్ల నాకు ప్రయోజనం ఉంది అనేటువంటి భావన ఏర్పడుద్ది. ఆ భావన ఏర్పడకుండా ఉండటం కోసం అందుకని ఇది చెప్పి ఇక్కడి నుంచి ఈ కదిలేటువంటి అగ్ని శిఖల్లో ఆహుతులు ఇవ్వాలని చెప్పారు రెండో మంత్రంలో. దాని కంటిన్యూషన్ ఇప్పుడు నాలుగో మంత్రం. ఏం చెప్పారు అక్కడ? బాగా ప్రజ్వలిస్తూ అలా పైకి నాలుకలు చాపుతూ ఉన్నటువంటి అగ్నిజ్వాలల మధ్యలో ఈ హోమద్రవ్యాలు వేయాలి, ఈ సమిధలు వేయాలి, ఈ ఆజ్యం వేయాలి అని చెప్పారు. అయితే ఇప్పుడు ఆ అగ్నిజ్వాలలు అక్కడ అగ్నిజ్వాలలు లేస్తే ఏం చెప్పారు కదా, ఆ అగ్నిజ్వాలలు లేచినప్పుడు ఆ అగ్ని శిఖల యొక్క పేర్లు ఏమిటో చెప్తున్నారు ఈ మంత్రంలో. అదేమిటో చూడండి. తర్వాత మంత్రం నాలుగో మంత్రం. కాళీ కరాళీచ మనోజవాచ సులోహితాయాచ సుధూమ్రవర్ణ స్ఫులింగిని విశ్వరుచి చ దేవి లేలాయమాన ఇతి సప్త జిహ్వాః. ఈ మంత్రం కూడా ఒక అద్భుతమైనటువంటిది. ఇది ఒక రిథమిక్ యాక్షన్లో వస్తుంది. ఇది కనుక ఈ మంత్రాన్ని కనుక అట్లా చదివితే సరే. ఏమిటి ఇక్కడ చెప్పారు? మనకి అర్థాలు తెలుసుకోవాల్సిన పని. కాళీ కాళీ, కరాలి కరాలి అంటే ఆ అగ్నిజ్వాల పేర్లు చెప్తున్నారు.
కాళీ అనేది ఒకటి, కరాలి అనేది ఒకటి, మనోజవ అనేది ఒకటి, స్ఫులింగిని ఒకటి, అలాగనే సులోహిత, సుధూమ్రవర్ణ, విశ్వరుచి దేవి అనేటువంటివి 7. ఈ 7 కూడా లేలాయమాన చలిస్తున్నటువంటి సప్త జిహ్వాహ 7 అగ్నిజ్వాలలు, 7 నాలుకలు. జిహ్వ అంటే నాలుక. మనం అంటాం అగ్ని బాగా మండుతామంటే అగ్ని నాలుకలు చూసుకుంటా పైకి ఎగురుతుందండి అని అంటాం. జిహ్వ అంటే నాలుక. అంతేకాదు మరొక భావం కూడా ఉంది. దీన్ని పురాణ కథల్లోకి మలిచేటప్పటికల్లా అగ్నిదేవుడికి 7 భార్యలని అక్కడ చెబుతాడు. ఏమిటి 7 భార్యలు అగ్నిదేవుడికి అంటే ఈ 7 జ్వాలలే అదిగో ఆ 7 భార్యలు అని చెప్తారు. కాబట్టి కాళీ, కరాలి, మనోజవ, సులోహిత, సుధూమ్రవర్ణ, స్ఫులింగని, విశ్వరుచీదేవి అనేటువంటివి కదులుతున్నటువంటి అగ్ని యొక్క 7 జ్వాలలు అని. మరి అగ్ని జ్వాలలు ప్రజ్వరిల్లి నాలుకలు చాపుతూ ఉన్నప్పుడు ఆ జ్వాలలు పైకి లేస్తూ ఉంటాయి. ఆ జ్వాలలే అగ్నిదేవుని యొక్క నాలుకలు. వాటి యొక్క వివరాలనే ఈ మంత్రంలో తెలియజేస్తున్నారు. వాటికి తగినటువంటి పేర్లని మహర్షులు నిర్ణయించారు. ఎవరు నిర్ణయించారు? పూర్వకాలంలో ఎవరో మహాత్ములైనటువంటి వాళ్ళు ఈ 7ంటికి పేర్లు పెట్టారు. మనకేమో అంతా ఒకటిగానే కనపడుతుంటుంది. వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా పరిశీలన చేసి ఈ 7 జ్వాలలకి 7 రకాలైనటువంటి పేర్లు నిర్ణయించారు. పేరుని బట్టి ఆ అగ్ని శిఖని మనం గుర్తించవచ్చు. ఎట్లా గుర్తిస్తామండి? కాళీ అంటే నల్లగా ఉండేది అని భావం. కాళీ అంటే నల్లగా ఉంటుందని భావం. కాబట్టి కాస్త నల్లగా ఉన్నటువంటి జ్వాల ఏదైతే ఉందో దాన్ని కాళీ అన్నారు. కరాలి అని అంటే భయంకరమైనటువంటి, ఒక్కసారి భయం పుట్టేటట్టుగా మనం వెనక్కిపోతాం. అంత భయంకరంగా ఉంటే దాన్ని కరాలి అన్నాం. ఒక్కసారి గుట్టుమల్లేస్తుంది, అది దాన్ని కరాలి. అలాగనే మనోజవ అంటే మనస్సులాగా వేగవంతమైనటువంటిది. మనో అంటే మనస్సు, జవ అంటే వేగం. అంటే మనస్సు యొక్క వేగం ఎట్లా ఉంటుందో అంత వేగం, అంటే ఎక్కువ వేగంగా పోయేది అని అర్థం. ఒక్కొక్క జ్వాల అలా వేగంగా పోతూ ఉంటుంది, అందుకని దాన్ని మనోజవ అన్నారు. ఇక సులోహిత అంటే రక్తవర్ణం కలిగినటువంటిది, అంటే బాగా ఎరుపుగా ఉండేటువంటి దాన్ని సులోహిత అన్నారు. ఇక సుధూమ్రవర్ణ, ధూమ్రం అంటే పొగ, సుధూమ్రవర్ణ అంటే పొగ రంగులో కనిపించేటువంటిది, పొగ రంగులో కనిపిస్తుంది అది సుధూమ్రవర్ణ అన్నారు. అలాగనే స్ఫులింగిని అంటే మిడుగురు పురుగులాగా మెరుస్తూ ఉంటుంది. అలా మెరుస్తూ పోతూ ఉంటుంది, దాన్ని స్ఫులింగిని అన్నారు. అందుకని అప్పుడప్పుడు బాగా కోపం వచ్చినప్పుడు కంటి నుంచి విస్ఫులింగాలు లేస్తున్నాయి అని అంటారు. విస్ఫులింగాలు లేస్తున్నాయి అంటారు. మీరు సాహిత్యంలో ఎప్పుడన్నా వినుండొచ్చు కథల్లో. ఎక్కడెక్కడ దేవతలకి ఆ దేవుడికి బాగా కోపం వచ్చేసింది, కళ్ళ నుంచి విస్ఫులింగాలు లేస్తున్నాయి అని అంటారు. అందుట్లో ప్రత్యేకంగా ఈశ్వరుడికి అయితే ఈ మాట అంటూ ఉంటారు. అందుకని ఇక్కడ కూడా స్ఫులింగిని అని అంటే మిడుగురులాగా అలా మెరుపులు మెరుస్తూ ఉండేటువంటిది. ఇక విశ్వరుచీదేవి, విశ్వ అంటే చాలా కదా, అందుకని విశ్వరుచీదేవి అనేక రంగుల్లో ఉంటుంది. ఈ రంగులు ఆ రంగులు మారిపోతూ ఉంటుంది, దాన్ని విశ్వరుచీదేవి అన్నారు. ఈ 7 విధాలుగా అగ్నిశిఖలు కదులుతూ ఉంటాయి. ఈ సప్త జ్వాలలే అగ్ని యొక్క సప్త జిహ్వలు, సప్త నాలుకలు, 7 నాలుకలు. అగ్నికి 7 నాలుకలు, మనకు ఒకదాంతో వస్తున్నాం. పాముకైతే 2, కానీ అగ్నిదేవుడికి మాత్రం 7 నాలుకలు ఉన్నాయి. 7 నాలుకలతో స్వీకరిస్తాడు మనం ఇచ్చినటువంటి ఆహుతులు. వీటన్నిటిని మళ్ళీ అలా తీసుకెళ్ళి దేవతలకు అర్పిస్తూ ఉంటాడు. ఈ అగ్ని శిఖలు బాగా నాలుకలు చాపినప్పుడే మనం ఆహుతులు వేయాలి. ఆజ్యం అంటే ఆవు నెయ్యి, దాన్ని కూడా వేయాలి. ఇట్లా ఆహుతుల్ని ఆజ్యాన్ని అలా పోస్తూ కనుక ఉన్నట్లయితే ఆ జ్వాలలు ఇంకా 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 బాగా లేస్తూ ఉంటాయి. దీంట్లో ఏదైనా మనం కనుక లోపం చేసినట్లయితే అది కాస్త తగ్గిపోతూ ఉంటుంది. ఒకవేళ ఆహుతులు వేయాలన్నారు కదా అని అన్ని ఆహుతులే వేశారనుకోండి, ఆజ్యం పోయకుండా, ఏమవుతుంది? ఒక్కో సందర్భంలో ఆ అగ్ని కాస్త తగ్గిపోతూ ఉంటుంది. లేదు వేసేటువంటి ఆహుతుల్లో ఏమైనా కాస్త పచ్చి ఉన్నాయి అనుకోండి,
ఆ పచ్చి కనుకుంటే చప్పగా ఆరిపోయి ఒట్టి పొగ మాత్రం వస్తుంది. అలాగనే ఒక్క సందర్భంలో మనం వేసేటువంటి ఆహుతులు ఆ అగ్నిని చల్లార్చేవి కనుకైతే ముందుగానే ఆ అగ్నికి ఎక్కువగా ఈ ఆహుతుల్ని ఈ ఆజ్యాన్ని పోసి బాగా భగభగ భగభగ మండేటువంటి ఆ మంటలో అప్పుడు మనం ఆ ఆహుతుల్ని ఇవ్వాలి. సాధారణంగా చివరిలో మనం ఇస్తాం మధుర పదార్థం, అలాగనే ఈ కొబ్బరి చెప్పని ఇవన్నీ కల్పిస్తాం. అలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ముందుగానే బాగా మంటను ప్రజ్వలింపజేయాలి. అలా ప్రజ్వలింపజేయాలనంటే ఆజ్యం బాగా ధారలాగా పోయాలి. అలాగనే పోసినట్లయితే బాగా పైకి లేస్తుంది జ్వాల. ఆ పైకి లేచినటువంటి జ్వాలలో దాన్ని మనం అర్పించాలి. అంతే తప్ప ఏదో మనం తెచ్చాం కాబట్టి అక్కడ వేయాలని, అక్కడ ఆరిపోయి పొగొస్తా ఉంటే దాంట్లో కూడా మనం వేసామనుకోండి, ఏముంది, వేసినామంటే వేయకపోయినావు, అది అనవసరమైనటువంటి ఏదో మనం వేసామంటే వేసామని అనుకోవటం కోసమే కానీ అంతకంటే ఏమీ ప్రయోజనం లేదు. కాబట్టి ఈ ప్రకారంగా ఈ అగ్ని నాలుకలు చాపి, దాన్నే జిహ్వ అన్నారు ఇక్కడ, నాలుకలు చాపి అలా అగ్ని పైకి లేచినప్పుడు ఆ ఒత్తుల్ని ఇస్తూ ఉండాలి. అలాగే 2 అగ్ని శిఖల మధ్య ఆహుతులు సమర్పించాలి అని మనం 2వ మంత్రంలో చెప్పుకున్నాం. ఇక ప్రకాశిస్తూ చలిస్తూ ఉన్నటువంటి జ్వాలలో, ప్రకాశిస్తూ చలిస్తూ, ప్రకాశిస్తూ అంటే బాగా మంట బాగా వచ్చినప్పుడు, చలిస్తూ ఈ మంట ఏమవుతుందంటే ఒక చోట ఉండదు, అలా 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 మారిపోతూ ఉంటుంది. ఎందుకు మారిపోతూ ఉంటుంది? ఎక్కడైతే దానికి అనుకూలంగా మంట బాగా ప్రజ్వలించడానికి అనుకూలంగా ఉందో, మనం మంట ఇక్కడ మండుతుంది అనుకోండి, నెయ్యి కొద్దిగా పక్కన పట్టదు అనుకోండి, వెంటనే అక్కడికి వచ్చేస్తుంది. అలా 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 కదులుతూ ఉంటుంది. కాబట్టి ప్రజ్వలిస్తూ చలిస్తూ ఉన్నటువంటి ఈ జ్వాలల్లో మంత్ర ఉచ్చారణలతో స్వాహ అని అన్నప్పుడు ఆహుతులు సమర్పించాలి. ఈ విషయం కూడా మనకి తెలుసు. మంత్రాలు చదివేటప్పుడు మంత్రం ఎంత పెద్దదైనా చిన్నదైనా ఆ మంత్రం చదివిన తర్వాత స్వాహ అని అన్నప్పుడే ఆహుతుల్ని సమర్పించాలి. అందులో యజమాని భార్య, యజ్ఞకర్త యొక్క భార్య ఇద్దరు కూర్చుంటారు. కూర్చున్నప్పుడు ఒకరు ఆహుతులు వేస్తుంటే ఒకరు ఆజ్యం వేస్తుండాలి, ఒకరు ఆజ్యం వేస్తుంటే ఒకరు ఆహుతులు వేస్తుంటారు. అలా కనుక వేస్తున్నట్లయితే ఎప్పుడు కూడా నిరంతరాయంగా అగ్ని ప్రజ్వలిస్తూ ఉంటుంది. హోమంలో అగ్ని ఎప్పుడు కూడా ఆరిపోకూడదు, అగ్ని ఎప్పుడు ప్రజ్వలిస్తూ ఉండాలి. ఒకవేళ ఏదైనా తేడా వస్తే కొద్దిగా అయినా ప్రజ్వలిల్లాలి, కానీ అసలు పూర్తిగా ఆరిపోయి కళ్ళు మండిపోయేటువంటి ఆ పొగ కనుక వచ్చినట్లయితే ఒక రకంగా ఏమిటంటే ఆ హోమ విధి కొద్దిగా విధి తప్పినట్టు. అయితే ఇందులో కూడా మనకి ఓ పద్ధతి ఉంది. కోరికతో చేసినటువంటి వాళ్ళకైతే దోషం వస్తుంది, నిష్కామంగా చేసినటువంటి వాళ్ళకైతే దోషం రాదు. అందువల్ల ఆ ఆహుతుల్ని మళ్ళీ కొంచెం దాన్ని వెలిగించిన తర్వాత అప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు. ఈ ప్రకారంగా స్వాహ అన్నప్పుడు మాత్రమే ఆహుతులు సమర్పించాలి. స్వాహ అన్నప్పుడు కనుక సమర్పించకపోతే, ముందుగానే సమర్పించాం అనుకోండి, ముందుగానే అందులో ఆహుతులు వేశాం, ఈ మంత్రం చదువుతున్నటువంటి ఋత్విజులు అప్పుడు ఇంద్రాయ స్వాహ అన్నారు. నువ్వు ముందుగానే వేసావు కదా, కాబట్టి ఆ స్వాహ అన్నప్పుడు నువ్వు కనుక వేస్తే దాన్ని ఇంద్రుడికి తీసుకెళ్లాలని ఆ అగ్నిదేవుడికి గుర్తు. మనం చెబుతున్నాం అనమాట, ఓ అగ్నిదేవ ఇంద్రుడికి తీసుకెళ్ళవయ్యా, దీన్ని ఇచ్చి ఇంద్రుడికి ఇచ్చేసి అని ఇంద్రాయ స్వాహ, వరుణాయ స్వాహ అన్నాం, కుబేరాయ స్వాహ అంటున్నాం. ఇట్లా మనం ఏ దేవత పేరు చెప్పినప్పుడు ఆ దేవతకి అగ్నిదేవుడు తీసుకెళ్ళి ఇయ్యాలి అని అంటే ఆ మంత్రోచ్చారణ పూర్తయి స్వాహ అన్నప్పుడు మాత్రమే మనం ఆ ఆహుతిని సమర్పించాలి. హడావుడిగా చేయకూడదు. సాధారణంగా ఏమిటంటే ఒక హడావుడి ఉంటుంది మనలో. ఎవరైతే యజ్ఞం చేస్తున్నారో వాళ్ళు ముందుగా ఎలా ఏమవుతుందో, మనం పిలిచిన వాళ్ళు అందరూ వస్తారో రారో, భోజనం ఏమైనా మిగిలిపోతుందో, లేకపోతే ఎక్కువ మంది వస్తే చాలు, ఈ గొడవల్లో ఉంటారు. కానీ ఈ గొడవలో మాత్రం ఎవరు పట్టించుకోరు. కానీ ఈ గొడవలో ఏం చేయాలి, ఆ గొడవలన్నీ కూడా ఎవరికి అప్పచెప్పి ఆ కూర్చునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం దీన్నే పట్టించుకోవాలి. మిగిలిన విషయాలను ఏం పట్టించుకోకూడదు. అవన్నీ ఎవరో ఒకరు పట్టించుకుంటూ ఉంటారు. ఆ ప్రకారంగా వీళ్ళు ఇక్కడ చేయవలసినటువంటి విధి క్రమాన్ని బాగా సరిగ్గా తెలుసుకొని ఆ తెలుసుకున్నట్లుగానే చేసినట్లయితే మనం ఇచ్చినటువంటి ఆహుతులు సకలమైనటువంటి దేవతలకి వెళుతూ ఉంటాయి.
ఇక్కడ మరొక సందేహం కూడా మనం తెచ్చుకోవచ్చు. అదేమిటంటే, ఏమంటే దేవతలందరికీ కూడా ఈ బోధన ఉన్నారే, సో దేవతలు అనేవాళ్ళు ఉన్నారా? ఉంటే ఎక్కడున్నారు? ఎక్కడుంటే వీటిని తీసుకుంటారు? ఇది మన సందేహం. దేవతలంటే ఎవరో కాదు, మనమే. మానవుడిగా జన్మించినటువంటి వాడు పుణ్యకర్మలు చేసుకుంటే దేవలోకంలో దేవతలుగా వస్తారు. అంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఈ జీవుడు పుణ్యకర్మలు కనుక పక్వానికి వస్తే వీడు దేవజన్మ, పాపకర్మలు కనుక పక్వానికి వస్తే నీచ జన్మ, అవి ఇవి పక్వానికి వస్తే మనుష్య జన్మ. కాబట్టి దేవతలుగా ఎవరు జన్మిస్తున్నారు? మరణించిన తర్వాత ఏ జీవుడైతే పుణ్యకర్మలు చేసుకొని ఉన్నాడో వాడు దేవలోకానికి వెళ్తున్నాడు. మళ్ళీ ఈ దేవలోకాల్లో కూడా ఇప్పుడు ఇందా మనం చెప్పుకున్నాం 7 లోకాలు, భూమిని వదిలిపెడితే 6 లోకాలు ఉన్నాయి. ఈ 6 లోకాల్లో కూడా అక్కడ పొందేటువంటి సుఖభోగాలని యొక్క తారతమ్యాన్ని బట్టి ఈ 6 లోకాలు ఉన్నాయి. ఆ మొట్టమొదటి దాంట్లో కొద్ది సుఖాలు, తర్వాత ఇంకొకరు ఎక్కువ, ఇంకా ఎక్కువ, ఇంకా ఎక్కువ, ఇంకా ఎక్కువ, మరీ ఎక్కువ, అలా ఉంటుంది. కాబట్టి ఈ ఈ ఈ లోకాలకు వెళ్ళి ఆ పుణ్యకర్మ ఫలాన్ని ఇక్కడ వాళ్ళు అనుభవించాలి. వాళ్ళు అనుభవిస్తారు. వాళ్ళని దేవతలు అన్నారు. పితృలోకంలో ఉంటే పితృదేవతలు అన్నారు. ఇంద్రలోకంలో అంటే దేవతలు అని అన్నారు. ఇట్లా అందరూ కూడా దేవతలే. అంటే దేహం లేకుండా ఉండేటువంటి వాళ్ళు. మరి దేహం లేకుండా ఉండేటువంటి వాళ్ళు ఎక్కడుంటారండి అంటే, వాళ్ళు కూడా సినిమాలో చూపించినట్టు కుర్చీల మీద కూర్చొని ఉంటారు కిరీటాలు పెట్టుకొని. దేహం లేకపోతే కిరీటం ఎక్కడ పెట్టుకుంటారు? కాబట్టి దేహం లేదు కాబట్టి అవ్యక్తంలోనే ఉంటారు. ఈ మంత్ర ఉచ్చారణతోటి అవ్యక్తంలో ఉన్నటువంటి దేవతలు దీన్ని ఆహుతులు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఇది మన నమ్మకం మీదనే ఆధారపడి ఉన్నప్పటికీ యథార్థం. దీంట్లో మాత్రం ఏ సందేహం లేదు. దేవతలు అనేటువంటి వాళ్ళు నువ్వు పిలుస్తున్నావంటే వాళ్ళు సిద్ధంగా ఉంటున్నారు. ఇంకా ఒక మాట చెప్పాలంటే, నువ్వు ఎప్పుడైతే వరుణాయ స్వాహ అన్నావో వరుణదేవుడు సిద్ధంగా ఉంటాడు తీసుకోవడానికి. ఈ అగ్నిదేవుడు ఆయనకు అందిస్తాడు. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియలో ఈ యజ్ఞ విధిని చేయటం అనేటువంటిది ప్రతి మానవుడికి కూడా అవసరమే. కాకపోతే ఏమిటంటే, మనకి ఏ రకమైనటువంటి దోషాలు లేకుండా ఉండటం కోసం మనం నిష్కామంగా చేసినట్లయితే, ఏ రకమైనటువంటి ఫలితాన్ని కోరకుండానే చేసినట్లయితే అది ఎంతో మంచిది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కూడా ఈ హోమ విధిని నిర్వర్తించవలసిందే. నిత్యాగ్నిహోత్రం అక్కర్లేదు, కానీ జీవితంలో హోమ విధిని, అంటే కొన్ని సందర్భాల్లో హోమాల్ని, ఏమైనా కొన్ని సందర్భాల్లో, ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో, ఏదైనా వాళ్ళ కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు, కొత్తగా పెళ్లి చేసుకున్నప్పుడు, ఎందుకంటే పెళ్లిళ్ళల్లో కూడా హోమాగ్ని రగిల్చి హోమం చుట్టూ తిప్పుతారు. ఒక రకమైనటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి చోట. కొన్ని సందర్భాల్లో మనకి ఇక్కడ లేదు, తమిళనాడు వైపుగా అట్లా ఉంటుంది. అందుకని కొన్ని సందర్భాల్లో, ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో, కొన్ని శుభకార్యాలు జరిగేటువంటి సందర్భాల్లో ఇదిగో ఈ రకమైనటువంటి ఈ యజ్ఞక్రియని నిర్వర్తించడం చాలా మంచిది. కాకపోతే ఈ ఉపనిషత్తు కానీ, ఈ ఉపనిషత్తులో ఉన్నటువంటి విషయాలు కానీ, లేదా వేదాల్లో చెప్పబడినటువంటి విషయాలు ఇంకెక్కడన్నా కానీ చెబితే తెలియటం కానీ, లేదా తెలిసినటువంటి వాళ్ళు చెప్తే విని తెలుసుకోవటం కానీ, ఇలాంటివి లేకుండా ఉన్నటువంటి వాళ్ళకి పాపం మనం చేయగలిగింది ఏమీ లేదు. యజ్ఞం అంటే ఏమిటో తెలియక, యజ్ఞ విధి అంటే ఏమిటో తెలియక, మనం 10,000 ఇస్తే ఒక రకంగా చేస్తారు, 20,000 ఇస్తే చేస్తారు. మన దగ్గర పుష్కలంగా డబ్బు ఉంది కాబట్టి 50 వారేసి బ్రహ్మాండంగా చేయిద్దాం అని చేయించితే మాత్రం వాళ్ళకి ఏమీ ప్రయోజనం లేదు, పైగా నష్టం. ఎందుకని నష్టం? ప్రత్యవాయ దోషం ఉంది కాబట్టి. ఆ హోమ విధిలో ఏ రకమైనటువంటి పొరపాట్లు జరిగినా వాళ్ళకి సంపాదించుకున్నటువంటి పుణ్యాలన్నీ పోతాయి కాబట్టి వాళ్ళకి నష్టం. కానీ ఇక్కడ చెప్పినటువంటి విషయాలన్నీ తెలుసుకొని ఆ హోమ విధిని వీలైనంత వరకు చేస్తూ, ఒకవేళ ఏదైనా దోషం ఉన్నా మనం ఏ రకమైనటువంటి కోరిక లేకుండా ఉన్నాం కనుక ఇక అప్పుడు మాత్రం ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి యజ్ఞ విధి అనేటువంటిది జీవితంలో ఖచ్చితంగా చేయవలసింది. కనీసం ఒక్కసారైనా సరే జీవితంలో ఈ యజ్ఞ విధిని నిర్వర్తించాలి. కనీసం ఒక్కసారి. కనీసం అని ఎందుకు చెబుతున్నామంటే, అసలు ఏమీ తెలియనటువంటి వాళ్ళైనా సరే ఈ యజ్ఞ విధిని చేయటం మంచిది. మనం పూజలు చేస్తూ ఉంటాం. పూజలు చేస్తున్నప్పుడు ఏం చేస్తాం? నైవేద్యం తయారు చేసి అక్కడ పెట్టేసి ఆ భగవంతుడికి అర్పిస్తూ ఉంటాం. ఆయన స్వీకరిస్తున్నాడు అనుకుంటాం.
దానికన్నా కూడా అది ఎక్కడ స్వీకరిస్తున్నారో లేదో మనకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం ఈ దేవతలు దిక్పాలకులు వీళ్ళందరూ కూడా పిలిస్తే పలికేటువంటి వాళ్ళు, పిలిస్తే రెడీగా వచ్చి కూర్చునేటువంటి వాళ్ళు. అందుకనే మీరు ఈ హోమ విధిని నిర్వర్తించేటప్పుడు మీరు ఎక్కడ ఏ ఆహుతి సమర్పించాలి, ఇంద్రుడికి అందుకని తూర్పు దిక్కున, ఇదిగో ఈ మూల, ఇదిగో ఈ పడమర, ఈ దక్షిణం, ఉత్తరం, నైరుతి, ఈశాన్యం, వాయువ్యం ఖచ్చితంగా చెప్తారు. అంటే ఆ దిక్కులోనే మనం ఆహుతిని సమర్పించాలి. ఇట్లా సమర్పించి చేస్తే మనశుద్ధి మాత్రం ఖచ్చితంగా అవుతుంది. అందువల్ల ఇది ఉపయోగకరమైనటువంటిదే. అంతేకాదు ఇది దేవతలకి మనం ఆహుతులు సమర్పిస్తున్నామంటే దేవతల యొక్క అనుగ్రహాన్ని మనం సంపాదిస్తున్నాం అని. మరి అగ్నిదేవుడు దేవతలకి వీటన్నిటిని తీసుకెళ్ళి ఇస్తున్నాడంటే, అయ్యా ఇదిగో పలానా ఆయన ఇచ్చాడయ్యా, ఇదిగో నేను తీసుకొస్తున్నానని చెప్పిచ్చేస్తాడు. కాబట్టి మన పేరు అక్కడ రిజిస్టర్లో పడిపోతా ఉంది. మరి దేవతలకి మన మీద కనుక అనుగ్రహం కలిగితే ఏం జరుగుతుంది? మనం ఏం కోరుకోకపోయినప్పటికీ కూడా దేవతలకు కనుక మన మీద అనుగ్రహం కలిగితే ఏం జరుగుతుంది? జరుగుతుందంటే ఈ అగ్ని కార్యం వల్ల వచ్చేటువంటి ఆ ఫలితాన్ని తర్వాత మంత్రాల్లో చెప్పబోతా ఉన్నారు. మనం రేపు చెప్పుకుందాం.